అందరికీ నమస్కారం. సింహరాశి ఈ రాశి వారికి ప్రథమంలో కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడాను వీరికి కొద్దిగా యోగిస్తూ అమితమైనటువంటి ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు వీరు పెట్టే పెట్టుబడి ప్రతిదీ కూడాను వెనక్కి రావటమే కాదు, కొంత లాభాలని కూడా చూస్తూ ఉంటారు. ఆ లాభాలే మీ యొక్క ఉన్నతికి కూడా ఉపయోగపడుతుంది, మీ పిల్లల ఉన్నతికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ విద్యార్థుల విషయానికి వస్తే వీరు కొత్త కోర్సుల్లో చేరవలసిందే. ఉన్న కోర్సుల్లో అంత లాభాన్ని అంటే చదువు విషయంలోకి వచ్చేస్తే ఉన్నదాన్ని అంత తృప్తినివ్వదు. కోర్సులు కనుక మారుతూ ఉండాల్సి వస్తుంది. వీరు ఈ రాశి వారికి విద్య విషయంలోకి వస్తే ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఒక కోర్సు సగం చదువుతారు, ఇంకో కోర్సు బాగుంది అనేవాడని చెప్పగానే అందులోకి వెళ్ళిపోతారు. వారు చెప్పిన దానికి వెళ్ళిపోతారు, దీన్ని మధ్యలో ఆపుతారు. అలా కొంత దీనికి దానికి రెండింటికి ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. కోర్సు మారుతూ ఉండే పరిస్థితి వీరికి ఎక్కువగా కనపడుతుంది. ఎన్ఆర్ఐలకు మాత్రం సామాన్యమైనటువంటి కాలము వీరికి కలిసి రాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక వ్యవసాయ రంగం వీరికి పెట్టుబడి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. ఈ రంగంలో వారికి పెట్టుబడి ఖచ్చితంగా వెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే శ్రమ ఎక్కువగా ఉంటుంది, శ్రమను ఎక్కువగా పడవలసి ఉంటుంది. చలి ఎండ వాన అని లేకుండా వీరు పొద్దుగూకులు పొలం చుట్టే తిరిగే పరిస్థితుల్లో వీరు ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఈ వ్యవసాయదారులు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండటమే మంచిది. వీరికి గురు శుక్రుడు మరియు శని బాగోలేదు, కాబట్టి ఆ 3 గ్రహాలకి కూడా పూజ చేయించుకుంటూ ఉండండి. ఆ గ్రహాలకి జపాలు అది చేయించుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన బాగా చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే వీరిని ఉద్ధరించేటువంటి వాడిగా కనపడుతూ ఉంది. వీరికి ప్రతిదీ కూడా ధనంతో ముడిపెట్టి మాత్రమే వీరి జీవనం ఈ సంవత్సరం మొత్తం కూడాను సాగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడాను ధనంతో ముడిపడి ఉంటుంది. కొన్ని పనులు కొంతమంది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ వచ్చి చేయడము, ఆ పని గట్టెక్కడము జరుగుతుంది. కానీ వీరికి మాత్రం అలా కాదు. వస్తాను అన్న సమయానికి ఎవరూ రారు. ఇప్పుడు ప్రస్తుత కాలం మొత్తం కూడా మనకు కొన్ని పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది అంటే, డబ్బులు ఇస్తే వచ్చి చేసేవాళ్ళు ఉంటారు కదా, అలా తెచ్చుకొని చేసేవాళ్ళు ఉంటారు. అలా తెచ్చుకుంటేనే, అలా ఉంటేనే వీరికి ఆ యొక్క వ్యాపారాలు కానీ, నూతనంగా ప్రారంభించేటువంటి పనులు ఏవైనా కానీ ఇటువంటివి బాగా ఉంది. బదిలీలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. వీరి మాట కూడా పొదుపుతో మాట్లాడితే మంచిది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అట్లా కాదని కించిత్ ఎక్కువ మాట్లాడినా కానీ ఇబ్బంది పడే అవకాశం. మానవ సహజం ఎట్లా ఉంటుందయ్యా అంటే, మనం చెప్పాల్సిన దానికంటే కొంత ఎక్కువగా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అలా కాదు. ఈ రాశి వారికి నువ్వు ఏ ప్రశ్న అడిగావో ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానమే మీ దగ్గర నుంచి రావాలి. కాదని ఎక్కువగా మాట్లాడటానికి లేదు. ఖచ్చితంగా ఇంకొక ప్రశ్నకు సంబంధించిన జవాబు కూడా మీరు చెప్పడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రశ్నకు ఒక సమాధానమే ఉండాలి. ఇది కూడా అడుగుతారు వీరు, దానికి కూడా ఇప్పుడే చెప్పేస్తే బాగు అనే లేదు. కాబట్టి ఆ విధంగా మెసుగుతూ ధనాన్ని ఖర్చు చేస్తూ ధనలాభాన్ని పొందుతూ ఉంటారు. వీరికి ఆర్థికంగా మాత్రం ఎక్కడా లోటు ఉండదు. కాకపోతే వీరు పదే ఔషధ సేవ చేయవలసి వస్తుంది. అంటే టాబ్లెట్లు వేసుకోవటము, సిరప్పులు తాగటము, ఇటువంటివి బాగా వీరికి కనపడుతూ ఉన్నాయి. వైద్యుడి దగ్గరికి ఎక్కువగా వెళ్ళే సూచనలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మెలకువతో ఉండండి, ఆరోగ్య విషయాన్ని చూసుకుంటూ ఉండండి. వీరికి ఎందుకు ఆరోగ్యం క్షీణిస్తుందయ్యా అంటే, వీరు ధనం ఎక్కువగా వస్తుంది అని ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ధనం విషయం కోసం ఆరాట పడుతూ సరైన తిండి తినక, సరైనటువంటి నిద్ర లేక వీరు అనారోగ్య పాలు కనపడుతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్త వహించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్లు ఆ గ్రహాలకు పూజ చేసుకోండి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన బాగా చేయండి. అలా చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది.
మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను నేను చెప్పేది ఏందయ్యా అంటే భగవత్ ఆరాధన మానవద్దు. భగవత్ ఆరాధన మానవద్దు. నిరంతరము భగవత్ ఆరాధన చేస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి మీకు వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది సక్రమమైన రీతిలో వచ్చి అది మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. భగవత్ ఆరాధన లేకపోతే ధనం అధికంగా వస్తూ ఉంటుంది, అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను తొందరపడవద్దు. పెట్టుబడి పెట్టండి, వస్తుంది, కానీ తొందరపడి గుడ్డిగా పెట్టుబడులు పెట్టవద్దు. అది కొన్ని సార్లు మీకు మంచి జరిగినట్టు కనపడ్డా తర్వాత దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మీరు చేసే ఈ పని ఏదైతే ఉందో దాంట్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే రియల్ ఎస్టేట్ రంగం ఎక్కడ బాగుంటే అక్కడ ముందు డబ్బులు పెట్టేస్తుంటాం. ఆ అగ్రిమెంట్లు రాసుకునే దగ్గర కూడా జాగ్రత్త వహించండి. గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ రంగం వారు అగ్రిమెంట్ రాయించుకునే దగ్గర 1-2 సార్లు అగ్రిమెంట్ చూసి చదివి దాన్ని అర్థం చేసుకోండి. చదవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. అలా చదివి దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు సిగ్నేచర్ చేయండి, బాగుంటుంది. కాదని మనవాడే కదా నమ్మి సంతకం పెడదామని పెడితే ఆ సంతకం లాగానే ఉంటుంది, మీ ధనం వాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటివి మీరు చేయకండి. ఇకపోతే వ్యాపారస్తుడు ఏ వ్యాపారమైనా చేయండి, మీకు ఒక రకంగా చెప్పాలి అంటే పట్టింది బంగారం అన్నట్లుగానే ఉంటుంది, కానీ ధనం ఖర్చు అవుతూ ఉంటుంది, ధనం మిగులుతూ కనపడుతూ ఉంటుంది. ఈ అనవసరపు అనారోగ్యాల వల్ల ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే వీరికి 100 రూపాయలు వస్తే ఖచ్చితంగా 20-25 రూపాయలు, మహా అంటే 30 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. మిగతాది మొత్తం కూడాను ప్రశాంతంగా పక్కకు పెట్టుకుంటారు. నేను చెప్పిన ఈ రెమెడీలు పాటించిన వారికి మాత్రం ఈ ఫలితం వస్తుంది, లేదు అంటే మిగతా డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అన్ని రంగాల వారికి ధనం మాత్రం లోటు ఉండదు. దాన్ని జాగ్రత్త వహించి గనక చేసుకున్నట్లయితే తప్పకుండా పట్టింది బంగారమా అన్నట్లుగానే ఉండి వీరు అన్ని వృత్తుల వారు కూడాను పురోగతి చెంది మంచిగా ఉండే అవకాశం ఉంది. స్వామివారిని ఆరాధించండి. ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ 25 మొత్తం కూడాను పూర్తి అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్త వహిస్తూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.